ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సో ఫర్ అస్. ఇప్పటి వరకు మీరు సీనియర్ పాలిటీషియన్గా, మంత్రిగా ఇలా రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎలా అనిపిస్తోంది? ఎమ్మెల్యేగా ప్రచారం చేశారు ఇప్పటివరకు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రచారం చేస్తున్నారు. ఏం తేడా కనిపిస్తోంది? రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ రెండు కూడా కంటెస్టింగ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ గానే రెండు కూడా కన్సిడర్ చేస్తున్నాను. పట్టభద్రులైనా, శాసన మండలి అయినా, శాసనసభ అయినా నామినేటెడ్ కాదు కాబట్టి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ నామినేటెడ్ అండ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. ఓకే. సో ఇది ఎలక్షన్ జరుగుతూ ఉంది. 3,46,000 ఓటర్స్ ఉన్నారు దీనికి. అది ఏంటంటే ఇప్పుడు వరకు ఎమ్మెల్యే అంటే ఒక ప్రాంతము, ఆ ప్రాంతానికి మొత్తం మనమే, ఆ కాన్సెప్ట్ ఉంది. తర్వాత మంత్రిగా చేసాము, మంత్రిగా చేసినప్పుడు జిల్లా, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ రోల్. శాసన మండలి కానీ అప్పర్ హౌస్గా భావిస్తాం. రెండోది ఏంటంటే గ్రాడ్యుయేట్స్ని రిప్రజెంట్ చేసే కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇంటలెక్చువల్స్ని అందరినీ మీట్ అవుతాం. ఈ కమ్యూనిటీలో చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్లో బిజినెస్ పీపుల్ ఉంటారు, ఇందులో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు, అదేవిధంగా జాబ్ చేసే వాళ్ళలో డిఫరెంట్ సెక్టర్స్, ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఉంటారు, లైక్ యూనియన్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంటారు, ప్రైవేట్ టీచర్స్ ఉంటారు, డిగ్రీ కాలేజ్ చదువుకునే ఎవరికైతే టీచ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ డిఫరెంట్ వేస్ ఆఫ్ లైఫ్, వాక్స్ ఆఫ్ లైఫ్, దో దే ఆర్ ఎడ్యుకేటెడ్ అయినా కూడా కొందరే స్ట్రగుల్ ఫర్ అడ్జస్టెడ్ లైఫ్లో, కొందరే వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంటారు. డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, గ్రాడ్యుయేట్స్ లో వాళ్ళ లైఫ్ ఏ రకంగా ఉందో దాన్ని బట్టి ఆ గ్రాడ్యుయేట్స్కి విలువ వస్తూ ఉంటుంది. ఇందులో చదువుకున్న వాళ్ళైనా కూడా చేసే ఉద్యోగాన్ని బట్టి వాళ్ళ రోల్ మారుతూ ఉంటుంది. సో బట్ యాజ్ ఎ హోల్గా చూస్తే అందరూ కూడా ఇంటలెక్చువల్ కమ్యూనిటీ. సో డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది. ఏదో లైక్ ఇమిటేషన్ లాగా ఫాలో అవ్వరు, ఒకళ్ళని ఫాలో అయినట్టు లైక్ ఏ షీప్, లైక్ ఏ యాంట్స్ లాగా ఇమిటేషన్ ఉండదు. ఎవరికాళ్ళు ఇండివిజువాలిటీ ఉంటుంది, థింకింగ్ కెపాసిటీ ఉంటుంది, థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం చాలా క్యాజువల్గా వెళ్తే సాధ్యపడదు. సపోజ్ కొన్ని చోట్ల దే రేజ్డ్ సో మెనీ క్వశ్చన్స్, ఇదేంటండి అదేంటి, లేకపోతే గవర్నమెంట్ ఇట్లా ఎందుకు చేయట్లేదు, ఇట్లా చేయాలి కదా, దీన్ని ఎందుకు కన్సిడరేషన్లో తీసుకోలేదు, ఎందుకు ఎనామలీస్ ఉన్నాయి, డిఫరెంట్ అట్లా అడగటానికి ఆస్కారం ఉంటుంది. సో మనం వీటన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం. ఫేస్ చేస్తున్నారా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్? అడుగుతూ ఉంటారు, ఓకే మాకు అది రాలేదు, ఇది రాలేదు అని అడుగుతూ ఉంటారు. ఆన్సర్ చేయాలి. ఎట్లా కామన్ మ్యాన్ ఎట్లా అడుగుతాడు, వీళ్ళకి కూడా కష్టాలు సుఖాలు, వీళ్ళకి లైఫ్ కదా, లైఫ్లో ఏ లైఫ్కి ఆ లైఫ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు సాటిస్ఫై దెమ్. ఇప్పుడు మీరు ఈ క్యాంపెయిన్లో గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఏ సమస్యలను ఎక్కువగా గుర్తిస్తున్నారు? అన్ఎంప్లాయిడ్ యూత్ మేజర్గా, జాబ్స్ క్రియేషన్ దాని మీద ఉంటుంది మేజర్. రెండోది ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళిద్దరిదే మేజర్ ప్రాబ్లం. మిగతా ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ కన్సర్న్ అంతా కూడా వేరుగా ఉంటారు, వాళ్ళు కామ్గా ఉంటారు, వాళ్ళ మనసులో ఏముందో తెలియదు. బట్ బెటర్ గవర్నమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, బెటర్ రోల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, గుడ్ గవర్నెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మరి ఇప్పుడు మీరు ఏ రకమైన హామీలు వీళ్ళకి ఇస్తున్నారు? అంటే మీ ఎజెండా ఏంటి ఈ ఎలక్షన్? ఒకటేంటంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక సాధారణమైనటువంటి తీర్పు కాదు, అది చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఆ తీర్పులో మేజర్గా మనం గమనించింది ఏంటంటే, నాకు అనిపించేది ఆ తీర్పు వాళ్ళు ఇవ్వటం వల్ల ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంగా స్టిల్ భావిస్తున్నారు. దట్ ఈస్ మేజర్ అడ్వాంటేజ్ ఫర్ మీ. ప్రజలు ఇచ్చిన గవర్నమెంట్ లాగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఏదైనా సరే వేచి చూడాలి, ఎందుకంటే కష్టాల్లో ఉంది, సమస్యల్లో ఉంది, అతాకుతలం అయిపోయింది, ఈ వ్యవస్థ అంతా కూడా విధ్వంసం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం మనకున్న సమస్యల్ని ముందు పెట్టకూడదు, సమస్యల్ని గుర్తించమని చెప్పి అడగాలనేది ఉంటుంది. చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు అయితే. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అదే ఇది ఒక మంచి ప్రభుత్వంగా మాత్రం వాళ్ళు భావిస్తున్నారు. అంత విసిగిపోయారు గత పాలన మీద, అంత ఏహిత ఉంది, వాళ్ళు ఇష్టపట్ల ఆ సంభాషణ కూడా. అంటే మేము విముక్తి అయ్యాం, వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ప్రజలు విముక్తి అయినట్టుగా ఫీల్ అవుతున్నారు, విముక్తి పొందినట్టుగా ఫీల్ అవుతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. అంటే మనం గమనించం కానీ అది చాలా క్లియర్గా అనిపిస్తుంది.
నేను జనరల్గా మాట్లాడి మీరు ఇచ్చిన తీర్పే కదా ఇదంటే ఎస్, యునానిమస్గా అందరూ కూడా అగ్రీ అవుతున్నారు. అలాంటి సన్నివేశాలు చాలా చూశాను ఈ 6 నెలలు. అది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. అందుకనే నాకు ప్రగతికి ఓటేమని అడుగుతున్నాను నేను. నాకు కాదు ఓటేసేది, ప్రగతికి ఓటేయండి. ప్రత్యర్థులు ఎవరనేది చూడొద్దు. కృష్ణా గుంటూరు జిల్లా ఓటర్లు చాలా చైతన్యవంతులుగా అందరూ భావిస్తుంటారు. సో అలాంటి వాళ్ళని మెప్పించడం అంటే మరి అంత సాధారణ విషయం కాదు. మీరు ఎలా మెప్పించగలుగుతున్నారు, ఎలా వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారు? ఒకటేంటంటే నాకు తెలియకుండానే మన ఎన్నికల్లో నాకు సీట్ ఇవ్వకపోవటం, బికాజ్ ఆఫ్ ఎలియన్స్లో ఆ సీటు జనసేనకి ఇవ్వాల్సిన పరిస్థితి ఇచ్చినప్పుడు నేను వ్యవహరించిన శైలి, దాన్ని ఇంటలెక్చువల్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు, రెస్పెక్ట్ చేశారు. అప్పుడు నేను అనుసరించినటువంటి విధానం నా మనసులో ఏముందో కానీ ప్రజలు అనుకునేది చాలా గౌరవంగా, ఎక్కడ కూడా మాట్లాడకుండా పైన బాధ్యత తీసుకొని అక్కడ పనిచేసి గెలిపించినటువంటి అనే భావం అందరికీ 100కి 100 పాళ్ళు. దానివల్ల ఏంటంటే నాకు పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది. రెండోది ఏంటంటే సీనియర్ పొలిటీషియన్. 3 ఏంటంటే నాన్ కాంట్రవర్షియల్గా ఉంటాననే భావం, నాలెడ్జ్ జెంటిల్మెన్ అనేది ఒకటి. ఈ 4 నాకు ప్లస్ అయింది. నేను అథారిటేటివ్గా కమాండబుల్గా వెళ్ళటానికి అసలు మేజర్ అడ్వాంటేజ్ అంటే మేము ఇచ్చిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ రక్షించుకోవాలి, గౌరవించుకోవాలి. ఈ గెలుపు ద్వారా ఒక సందేశం మళ్ళీ మంచి ప్రభుత్వంకి మద్దతు ఇచ్చింది అని చెప్పాలనే భావం వాళ్ళకు ఉంది. అది నిజంగా అసలు చాలా గుడ్ సైన్. ఎందుకంటే మనం ఎన్నో ఎన్నికలు చూసాం. వెళ్ళంగానే పొద్దునే వాకర్స్ని కలుస్తాను ఎక్కడో చోట, మీరు ఎందుకని తిరుగుతున్నారు అంటారు. మేము మీ వైపు ఉన్నాం కదా, ఇంకెందుకు తిరిగేదని దాని అర్థం. మామూలుగా స్కూల్స్కి వెళ్తాను, దే ఆర్ ఆల్సో షోయింగ్ ద సేమ్ హానర్. కాలేజెస్కి వెళ్తాను, ఇంజనీరింగ్ కాలేజ్కి. నేను అడుగుతాను అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కొద్దిగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మీట్ అయినప్పుడు, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అని అడుగుతాను. అంటే ఎవరు అంటే నేను అంటాను, ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్, పాలిటీషియన్స్ని మీరు వ్యతిరేకించండి, పాలిటిక్స్ని వ్యతిరేకించద్దు. ఎందుకంటే వీఆర్ ఇన్ ద పార్లమెంటరీ డెమోక్రసీ. మీరు వేసే ఓటు వల్ల మేము గెలిచి మేము ఈ సమాజాన్ని రక్షించడానికి పాలకులుగా అనే పేరుతో ఉంటాము. కాబట్టి సమాజానికి నష్టం జరిగినా కష్టం జరిగినా అది మన వల్లే జరుగుతుందనే భావం మీకు అర్థం కావట్లేదు. అందుకనే మనం వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద సొసైటీ. సో ఈ సొసైటీని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు వైజ్గా ఆలోచించాలి అనేది నా ఉద్దేశం. అసలు ఏం చెప్పి మిమ్మల్ని అధిష్టానం ఇలా కన్విన్స్ చేయగలిగింది ఎమ్మెల్సీగా? అంటే ఏం చెప్పలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఏం చెప్పలేదు, నువ్వు పోటీ చేయాలన్నారు అంతే. నేను కూడా ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకు అంటే మొదటి వ్యక్తిగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వం అబ్సల్యూట్ మెజారిటీ, ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి విక్టరీ వచ్చిన తర్వాత ఆలోచించవచ్చు, ఆలోచించకపోవచ్చు. కానీ ఆలోచించి రాష్ట్రంలో మొదటి పదవి అనేది నాకే ఇచ్చారు. కాబట్టి నాకు ఆ గౌరవం తగ్గింది అనేది ఒకటి. రెండోది 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వంతో సమన్వయం, వాళ్ళతో వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు చూపించే అభిమానం, అందరూ కూడా సీనియర్ నేను గౌరవించటం. రెండవది ఏంటంటే కార్యకర్తలు అందరూ కలవటం. ఇవన్నీ కూడా ఒక కొత్త అనుభవం, ఒక గౌరవం. ఆ గౌరవం పొందుతున్నప్పుడు ఎస్, నా బాధ్యత ఇంకా పెరిగింది అండ్ అన్నిటికీ వీళ్ళకి అనుకూలంగా ఉండాలి, ఈ నాయకత్వానికి, పార్టీకి. ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇప్పటికే మంచి విద్యావేత్తగా ఉన్నారు మీరు. సో ఇది మీకు గ్రాడ్యుయేట్స్కి లింక్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడేదానికి చాలా వరకు ఉపయోగపడుతుందా? అంటే నాలెడ్జబుల్గా ఉంటుంది. కానీ మనం ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టినా కూడా విల్ నాట్ బి రికగ్నైజ్డ్ యాజ్ అకాడమిషియన్. పొలిటీషియనే అది ఓవర్ రైట్ చేస్తూ ఉంటుంది. మనం అకాడమిషియన్ అని అనుకున్నాను, నాలెడ్జబుల్ పర్సన్ అనుకున్నా కూడా, అడ్వకేట్ కూడా కదా, అవును, ఏమనుకున్నా కూడా దే మే నాట్ ట్రీట్ మీ ఇన్ దట్ వే, దే మే ట్రీట్ మీ యాజ్ ఏ పొలిటీషియన్. అంతే. మరి ఇప్పుడు మీకు అంటే కూటమి ప్రభుత్వం కదా, యాక్చువల్లీ మిగతా పార్టీల నుంచి ఎలాంటి కోఆపరేషన్ ఉందండి మీ కూటమిలో ఉన్న పార్టీల నుంచి? అబ్నార్మల్ అండి. కొద్దిగా నాకు అది సింక్రనైజ్ అయిద్దా అవదని అనుకున్నాను. అంటే నేను జనరల్ ఎలక్షన్స్లో ఉన్నప్పుడు నా బేస్ వరకే నేను చూసుకున్నాను, అంతే కదా. ఎందుకంటే తెనాలి వరకే చూసుకున్నాను. తెనాలిలో
మనోహర్ గారు కంటెస్ట్ చేశారు. ఆ మనోహర్ గారు కంటెస్ట్ చేసినప్పుడు మాలో ఉన్న వ్యతిరేకత ఏదైనా ఉంటే అది బాగొట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళి చేయించుకోవటం. అట్లా బీజేపీ మా దగ్గర చాలా తక్కువ పర్సెంట్ ఉండేది. వాళ్ళు కూడా బాగా ఉండేవాళ్ళు. నాతో పర్సనల్ టచ్ ఉండడం వల్ల నాకేమి అది ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇక్కడ ఏంటంటే 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనసేన నాయకత్వం కానీ, బీజేపీ నాయకత్వం కానీ, అధినాయకత్వం కానీ వీళ్ళందరితో కూడా మంచి సంబంధాలు. వాళ్ళు వెళ్ళంగానే మనకు తెలియని త్యాగాన్ని అంటగట్టి త్యాగం చేశారు. మా యొక్క ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ని గెలిపించారు. ఆయన ప్లేస్ అది. అట్లా ఏంటంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, సీనియర్ లీడరు. అట్లా అని ప్రతి చిన్న కార్యకర్తకు కూడా అదే భావం. నేను మిగతా నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళినా జనసేన బీజేపీ మా నాయకుల కంటే వాళ్ళు ఎక్కువ పొగుడుతారు. అది వాళ్ళు పోయినప్పుడల్లా నాకు అనిపిస్తుంది చాలా బాధ్యతగా ఉండాలి. ఈవెన్ నా నియోజకవర్గంలో నేను ఎక్కడైతే ఇన్ఛార్జ్గా ఉన్నానో అక్కడ వీళ్ళందరితో సఖ్యతగా ఉండాలనే ఫీలింగ్ నాకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా జాగ్రత్తగా ఏది డిఫరెన్సెస్ లేకుండా ఉండాలనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు మాట్లాడే తీరు, అది మనసుతో మాట్లాడుతున్నారో లేకపోతే లిప్స్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనసుతో మాట్లాడుతున్నట్టు చాలా క్లియర్గా అనిపిస్తాం. సో రెస్పాన్సిబిలిటీ మరింత పెరుగుతుంది. వాళ్ళు పెంచుతున్నారు. మనకి ఏదైనా కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా వాళ్ళు స్ట్రెంథెన్ చేస్తున్నారు. నో డీవియేషన్. మీకు యాక్చువల్లీ ఇప్పుడు అసలు ప్రధాన పోటీదారు ఎవరు అనుకుంటారు? ఎందుకంటే వైసీపీ పక్కకు తప్పుకుంది. అసలు దాన్ని కూడా ఎలా చూస్తారు? రెండు చెప్పండి. వైసీపీ లేనట్టే. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేయాల్సింది చేసుకుంటే కొద్దిగా ఆ టఫ్ పొజిషన్లో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ కూడా యాంటీ ఇన్కంబెన్సీ థింకింగ్తో ఉంటుంది. అదైతే కరెక్ట్, దాన్ని ఒప్పుకోవాలి. అయితే ఇక్కడ పీడిఎఫ్ క్యాండిడేట్ లక్ష్మణరావు ఉన్నారు. ఆ లక్ష్మణరావు గారు కూడా ఇంతకు ముందుల 2 సార్లు ఇప్పుడు సిట్టింగ్ పర్సన్, ఎగ్జిస్టింగ్ ఆయనే కంటెస్ట్ చేస్తున్నాడు. ఇండైరెక్ట్గా వీళ్ళు ఏంటంటే మేము ఎన్నికలు బహిష్కరించామని వైసీపీ చెప్పినా కానీ వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ ఓటు మాత్రం మాకు రాదు కదా. మరి వాళ్ళు ఎవరికొకరికి వెయ్యాలి కదా సార్. అది అయితే ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ మాత్రం వాళ్ళు చేసుకోలేకపోయారు. ఎక్కడన్నా కొన్ని చోట్ల చేసుకుంటే ఆ చేసుకున్న చోట మాత్రం 5 లక్షలకే వెళ్తుందని నేను అనుకున్నాను. అసలు పూర్తిగా ఇలా ఎన్నికల నుంచి తప్పుకోవటం వైసీపీని మీరు ఎలా భావిస్తారు? వాళ్ళు చేయలేరు. అసలు ఒకవేళ ఉన్నా కూడా చేయలేరు. భవిష్యత్తులో కూడా చేయలేరు. నిజంగానే నేను వేరేగా చెప్పుకున్నాను. నాకున్నటువంటి ఈ 35 ఏళ్ల రాజకీయ అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి పవర్ లేకపోతే దే కాంట్ మూవ్. ఎందుకంటే ఆ పవర్ని వాళ్ళంత విచ్చలవిడిగా వాడుకున్నారు. నేను చాలా డిబేట్స్లో కూడా చెప్పేవాడిని, మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ది ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ ఐ స్టార్టెడ్ దిస్. మీరు ఎప్పుడైతే ప్రజలు అసహనానికి గురయ్యేలాగా ఏ ప్రభుత్వం అయినా సరే, రాజకీయ పార్టీలు ఏ రకమైన ఉండొచ్చు, ప్రజలు అసహనానికి గురైతే మిమ్మల్ని క్షమించరు అని చెప్పేవాడు. ది వెరీ ఫస్ట్ ఇయర్ నా డిబేట్స్ బ్యాక్ వెళ్ళి చూస్తే నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీ పతనం ఎంతో దూరం లేదు. మీరు అనుకున్నారు 30 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు ఎప్పుడు వస్తాయి రా అని చెప్పి ఎదురు చూస్తున్నారని చెప్పేవాడు. మీరు గెలిచిన తర్వాత మీరు ఉండాల్సిన తీరులో ఉండట్లేదు, వ్యక్తిగతంగా పోతున్నారు. ఏ వ్యక్తి అయినా సరే, ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో, ఇఫ్ ఇట్ కమ్స్ టు మీ ఆల్సో, వ్యక్తిగత దోషాలు ఎప్పుడైతే ఎవరైతే చేస్తామో మన యొక్క రెస్పెక్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే సిద్ధాంతపరంగా వెళ్ళు, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్, ఎందుకు రైట్ ఎందుకు రాంగ్ అంటే వ్యక్తిగతంగా వెళ్ళి రకరకాల మాటలు మాట్లాడి, కుటుంబ సభ్యులు మాట్లాడి, ఇవన్నీ కూడా ఎప్పుడు రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు ఒప్పుకోరు. ఇదంతా చరిత్ర నేను చెప్పేది. ఇట్ వాజ్ ప్రూవ్డ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఆస్పెక్ట్. గతంలో కూడా ఏ ప్రభుత్వాన్ని పడదోసినప్పుడైనా పడిపోయినప్పుడు ప్రజా జీవితంలో, ప్రజాస్వామ్యంలో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఎందుకు కోలుకున్నారంటే ఎవరైతే గెలిచిన వాళ్ళు చేసే వాళ్ళు ఎదురు ఓడిపోయిన పార్టీల మీద వాళ్ళు చేసే దాడిని బట్టి వాళ్ళు సర్వైవ్ అయ్యారు. దట్ ఇస్ హౌ ఇందిరాగాంధీ రివైవ్డ్ హర్ లైఫ్ పొలిటికల్లీ. జనతా టైంలో చేశారు. అట్లాగే వీళ్ళు కాంగ్రెస్ ఎక్కడైతే ఆ డామినేషన్ చేసి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు దింపేశారు, ఇది అయిపోయారు, డ్యామేజ్ అయిపోయారు. ఇప్పుడు ఎక్కడ 100 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఎక్కడా లేదు. వాళ్ళు ఏ విద్య నేర్పారో నీవు నేర్పిన విద్య నేర్దాక్ష అన్నట్టుగా వెళ్ళిపోయారు. అది మేజర్ ప్రాబ్లం. మీ జిల్లాలోనే లోకేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి అది మీకు కలిసి వచ్చే అంశం అనుకోవచ్చా? నో డౌట్. ఆయన రోల్ డిఫరెంట్గా ఉంటుంది. జిల్లా పాలిటిక్స్ ఇట్లా అనేది కాకుండా ఇది స్టేట్ లీడర్, ఆ ఫోకస్ డిఫరెంట్గా ఉంటుంది. పార్టీగా వచ్చేవాడికి యాజ్ ఎ హోల్ ఒక ఎంటైర్ స్టేట్ని ఒక తీసుకొని ఆయన
ఎక్కడ ఏది అవసరమో ఎట్లా అనేది చాలా మైన్యూట్గా చూస్తారు. ఎన్నికలు అంటే ఎన్నికల్లాగా పెద్ద ఆయన ఎట్లా చూస్తాడు, చంద్రబాబు గారు ఎట్లా ఆలోచిస్తాడు, ఈయన కూడా అంతకంటే మెటిక్యులస్గా థింక్ చేస్తాడు. ప్రతి విషయాన్ని కూడా చాలా చాలా మైన్యూట్గా డిజైన్ చేసుకుంటాడు. డిజైన్ చేసుకోవడం కాకుండా దాన్ని ఎట్లా ఫాలోఅప్ చేయాలో చూస్తాడు, దాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలో చూస్తాడు. పెద్ద ఆయన సార్తో ఏంటంటే ఒక రకమైన అనుభవం. ఇక్కడ రేపు అనేదానికి తావులేదు. టుడే ఇస్ టుడే. ఆయన ఏంటంటే ఆయనకు కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేయడు టుమారో అనేదాన్ని. బట్ ఎగ్జామ్షన్ ఉంది ఆయన దగ్గర. కొంచెం ఎగ్జామ్షన్ ఉంటుంది. ఎగ్జామ్షన్ అంటే అందరినీ ఆయన అంటే ఈయనేదో చేస్తాడు, ఆయనే చేయలేను కాదు. బట్ ఆయన చూసి చూడనట్టుగా ఊరుకుంటాడు. ఈయన దాన్ని ఎత్తి చూపుతాడు. ఆయన చూపితే చూపడం ఇష్టం ఉండదు, 1-2 సార్లు వెళ్ళండి. బట్ ఈయన ఇనిషియల్గానే నో అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. బోత్ ఆర్ నాట్ ఏంటంటే నెగిటివ్గా థింక్ చేయరు లీడర్స్ని, బట్ క్లియర్గా ఉంటుంది. చిన్న ఆయన ఫాస్ట్గా ఉంటుంది. రెస్పాన్స్ కూడా అట్లాగే ఉండాలి. అకౌంటబిలిటీ, మెంబర్షిప్ మనం చూసాం కదా, టెక్నాలజికల్ వేలో, సైంటిఫిక్ వేలో వారికి స్లిప్పులు దించుకునేవాళ్ళం. ఇప్పుడు అది లేదు కదా, నేర్పేశాడు అందరికీ అట్లా. సో బోత్ ఆర్ ఎక్సలెంట్ బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు. డిజైనింగ్లో ఆయన అనుభవం, ఆయన ఆలోచన, ఆయన ఇంటిగ్రేషన్ అదొకటి డిఫరెంట్. ఇది ఏంటంటే ఏదైతే పెట్టుకున్నాడో దాన్ని కంప్లీట్ చేసేదాకా ఆయనకి. పవన్ కళ్యాణ్ గారి నుంచి సహకారం ఎలా ఉంది? వాళ్ళు దే ఆర్ గుడ్ ఎట్ అస్. ఒకటే మాట, దే ఆర్ గుడ్ ఎట్ అస్. ప్రతిదాన్ని సహకరించే దాంట్లో అక్కడ డీవియేషన్ లేదు. వాళ్ళు అసలు ఆయన చాలా పొలైట్గా పార్టీని ఎలియన్స్ని కీపప్ చేసే దాంట్లో ద రోల్ వాట్ హీస్ ప్లేయింగ్ ఇస్ వండర్ఫుల్, ఎక్సలెంట్. దానికి ఇంకా రెండో మాటలు లేదు. కానీ ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఏదొచ్చినా వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు కాన్ఫరెన్స్లో అందరు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అది కనపడుతుంది. చంద్రబాబు గారు కూడా అదే రకంగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అది ఏమైతే మాట్లాడుకుంటారో అది బయటకు ఇంప్లిమెంట్ చేస్తారు. నో సెకండ్ థాట్. వెరీ గుడ్ కాంబినేషన్ సోఫార్. ఇది ఉంటే మంచిది అందరికి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఎలక్షన్ విషయంలో, మీ ఎలక్షన్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సహకరిస్తున్నారా అనేది ఇక్కడ నేను అడిగింది. ఏముంది, సహకరిస్తున్న పోతే ఎట్లా జరిగింది? అసలు టోటల్గా సహకరిస్తుంది. అంటే ఆయనే స్వయంగా అంటే అక్కడ అంతవరకు అవసరం లేదు ఈ ఎలక్షన్స్కి. అంటే అంత అవసరం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దే విల్ ప్లే దేర్ రోల్. చంద్రబాబు గారు కూడా అవసరమైతేనే జనరల్గా మీ కాన్ఫరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అని అన్నాను. డెఫినెట్గా తీసుకుంటారు. అవసరం చిన్న ఆయన చంద్రబాబు హీ విల్ గో హెడ్ విత్ ద థింగ్స్. ఇప్పుడు అమరావతికి పునరుత్తేజాన్ని తీసుకొస్తున్నారు కదా. సో ఇక్కడ అనేక రకాలైన కంపెనీస్ వస్తున్నాయి అంటున్నారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి అంటున్నారు. మీరు ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్, వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనే యాంగిల్లో ఏమన్నా వాళ్ళకి మెసేజ్ని ఫార్వర్డ్ చేయగలుగుతున్నారు? ఖచ్చితంగా వెళ్తుందండి. అమరావతి క్యాపిటల్ ఇక్కడ అనేది వస్తే ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంటుంది, ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంటుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి విపరీతమైనటువంటి పనులు ఉంటాయి. సంఘటిత రంగం, అసంఘటిత రంగం రెండు ఉంటాయి. ఇక్కడ హైలీ ఎడ్యుకేటెడ్కి ఉంది రోలు, అసలు ఏమి లేని అడిగి. సో ఉద్యోగం అనేది ఇక్కడ ప్రతినిత్యం ఒక 2 నెలల తర్వాత 3 to 4 lakhs పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ లెవెల్స్లో. ఒక ప్లంబర్ దగ్గర నుంచి, ఒక ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి, ఒక రాడ్ బెండింగ్ నుంచి, ఒక కార్పెంటర్ దగ్గర నుంచి, ఒక పెయింటర్ దగ్గర నుంచి, ఒక దాదాపు 30 టిపికల్ సిస్టమ్స్ని ఇక్కడ కాంగ్రిగేషన్ జరుగుతూ ఉంటుంది. అందరూ దీనికి ఇండైరెక్ట్, డైరెక్ట్ అంటే కొన్ని వేల కోట్లు ఇక్కడ టర్న్ ఓవర్ అవుతా ఉంటుంది ఎక్స్పెండిచర్ జరిగేటప్పుడు. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇంటలెక్చువల్స్, హార్డ్ కోర్ లేబరు, మిడిల్ వేలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అన్ని రకాల గ్రూప్స్ ఇక్కడ కలుస్తారు. ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ ఎక్స్పాన్షన్ అన్ఎండింగ్ ప్రాసెస్. క్యాపిటల్ ఎక్స్పాన్షన్ అనేది అన్ఎండింగ్ ప్రాసెస్ వెళ్తూ ఉంటుంది. దీంట్లో డైవర్సిఫికేషన్ ఉంటుంది, రకరకాల కోణాల్లో పెరుగుతూ ఉంటుంది. మనం అన్ఇమాజిన్ ఒక్కసారి దాని రూపం వచ్చిన తర్వాత తెలుస్తాం. ఇప్పుడు హౌ వి సా ద హైదరాబాద్ మనం మనకు ట్రెండ్ సెట్టింగ్ అనేది మన పక్కనున్న హైదరాబాద్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. వెన్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఒక 2-3 కిలోమీటర్ రేడియస్లో పెరిగింది.
తర్వాత కేసీఆర్ వచ్చినప్పుడు, రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు 5-6 కిలోమీటర్లు పెరిగింది. ఈయన వచ్చిన తర్వాత 10-15 కిలోమీటర్లు. ఇప్పుడు దాన్ని ఇది ఎవరు అనగానే నిజంగానే హైదరాబాద్ని చూపించేటప్పుడు ఇదివరకు ఏం చూపించాలంటే వార్తల్లో 4 మీనార్లతో కూడినటువంటి చార్మినార్ చూపించారు. ఇప్పుడు చూపించట్లేదు, మానేసి హైటెక్ని చూపిస్తున్నారు. హైటెక్ సిటీ అనగానే ఎవరిది ఇది అనగానే చంద్రబాబు. అట్లా ఉంటుంది. కౌన్సిల్ నుంచి టీడీపీ తరఫున ఎవరు మంత్రిగా లేరు అని చెప్పేసి మనకు తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు గెలిస్తే కనుక మీరేమన్నా మంత్రి అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఎప్పుడు కూడా చీఫ్ మినిస్టర్స్ ప్రిరాగరేటివ్. దాని గురించి ఎవరు ఊహించినా, ఎవరు కలగన్నా, లేకపోతే ఎవరికి అనుకున్నా అది సాధ్యమైద్దా అవదా అనేది, లేకపోతే వస్తుందేమో అనుకుని ఏంటి మీరు మంత్రి గారు అవుతారని నేను చెప్తా ఉంటాను, నేను నవ్వుకుంటా ఉంటాను. అంటే మనం వాటి మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళకూడదు. దట్ ఈస్ వాట్ మై థింకింగ్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్. నాకు దానికంటే కూడా నేను, ఎందుకంటే ఈ ఏజ్లో కొన్ని చేయొచ్చు, కొన్నిటికి వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే పార్టీకి మ్యాక్సిమం పార్టీని ప్రొటెక్ట్ చేసే అంశాలని బాధ్యత తీసుకొని మనం చేయగలిగితే దట్ విల్ బి ఫర్ ఎవర్. అసలు ఆలపాటి రాజా గారికే ఎందుకు ఓటేయాలి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అంటే ఏం చెప్తారు? 2 అంశాలు నేను స్పష్టంగా చెప్తున్నాను. ఒకటి, మీరు ఇచ్చిన తీర్పు వల్ల ఏర్పడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం ఎందుకు ఏర్పరిచారు అంటే గతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని నుంచి విముక్తి కలగాలి, మళ్ళా పునర్వైభవం రావాలి, మనందరం సంతోషంగా బతకాలి, అసహనానికి దూరంగా ఉండాలి, మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండాలంటే ఇతను ఓడిపోవాలి అని వీళ్ళని గెలిపించారు. గెలిపించినటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, మంచిగా పరిపాలన చేస్తూ ఉంది, మంచి ప్రభుత్వంగా కొనసాగుతూ ఉంది. అలాంటి ప్రభుత్వాన్ని మనం రక్షించుకోవాలా వద్దా? రక్షించుకోవాలన్నప్పుడు నేను వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా, కూటమి బలపరిచిన అభ్యర్థి ముందుకు వస్తున్నాను. నన్ను వ్యక్తిగా చూసే అంటే కూడా ప్రగతిని చూసే ప్రభుత్వానికి ఓటేయాలనేది మీ అందరి యొక్క ఆలోచన ఉండాలి అనేది నా భావన. కాబట్టి నన్ను గెలిపించడం అనేది అనివార్యం అనేది ఎప్పుడవుతుంది? మంచి ప్రభుత్వానికి, ప్రగతికి ఓటేద్దాం అనే భావన మీలో వచ్చినప్పుడు నా గెలుపు అనేది సునాయస్ను అని చెప్పే దాంట్లో నేను సక్సెస్ అవుతున్నాను నేను అనుకోను. అది మీ బాధ్యత అని కూడా చెప్తున్నాను. ఈ సందర్భంగా ఏంటంటే నేను ఒక 2-3 విషయాలు మీతో చెప్పాలి. ఒకటి, ఇక్కడ గుంటూరులో నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నన్ను రమ్మని చెప్పి రేపు అంటే ఈరోజు మనకి ట్యూస్డే దాటిపోయింది అనుకోండి, ఆఫ్ కోర్స్ మీరు లేట్ చేయడం వల్ల వెడ్నెస్డేకి ఫంక్షన్ ఉంది వాళ్ళ ఇంట్లో. నాకు నిన్న కాల్ చేశారు, అంటే మండే రోజు కాల్ చేశారు, నువ్వు వెడ్నెస్డేకి రావాలమ్మా అంటే నేను రాలేను అని చెప్పాను. ఎందుకు అని అడిగారు. నేను ఆల్రెడీ వస్తున్నాను రేపు, అంటే మంగళవారం వస్తున్నాను, నాకు షూట్ ఉంది అక్కడ వస్తున్నానంటే ఎవరిదమ్మా ఇంటర్వ్యూ అన్న అనగానే ఆలపాటి రాజా గారు, ఓ మా రాజా ఇంటర్వ్యూ కోసం వస్తున్నావా అంది ఆవిడ. నేను అనుకున్నా మీకు రిలేటివ్స్ ఏమోనని, కానీ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆవిడ సామాజిక వర్గం వేరు, రిలేటివ్స్ అయ్యే అవకాశం లేదు. మీకు ఏమన్నా బాగా పరిచయం ఉందా ఆంటీ అని అడిగాను. లేదమ్మా నాకేం పరిచయం లేదు, ఆయనతో నేను ఎప్పుడు కలవలేదు అని. మరి మా రాజా అన్నారేంటి మీరు అని అడిగా. అంటే ఆయన అందరి వాడమ్మా, అందరికీ అలాగే పిలుచుకుంటాం, మా రాజా, మా అబ్బాయి, లేకపోతే మా తమ్ముడు, మా అన్నయ్య, మా బాబాయ్, ఇలా ఉంటుందమ్మా ఆయనతోటి, అందరిని అంత బాగా చూసుకుంటాడమ్మా అని. అది చాలా గొప్ప కాంప్లిమెంట్ సార్ మీకు. అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ ఉండటం వల్ల తర్వాత ఏంటంటే ఎవరు వచ్చినా కూడా నాతో నాకు ఆ కలర్ అండ్ క్యాస్ట్ అండ్ క్రియేట్ నా జోలికి రావట్లేదు. మీ ఇంట్లో పనిచేసే మనుషులు కూడా 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారంట, కొంతమంది 18 ఏళ్ళు అంట, 15 ఏళ్ళు అంట. అవన్నీ వింటుంటే అంటే మనం ఎలా ఉంటే వాళ్ళు ఇన్ని ఏళ్లగా మనతో పాటు ఉన్నారు, లేకపోతే ఉండరు కదా సార్. 32 ఏళ్ల నుంచి ఒక మనిషి ఇంట్లో పనిచేయటం అంటే అది సాధారణమైన విషయం కాదు. మా కుక్ అంతే, మా డ్రైవర్ అంతే, మా వైఫ్ దగ్గర పనిచేసే వాళ్ళు అట్లాగే ఉంటారు. మా దగ్గరికి వస్తే వెళ్ళటం అనేది వాళ్ళకి ఏదో ఒక లైఫ్లో ఏదైనా దొరికితే వెళ్తుంది తప్పితే ఏంటి ఏదో పర్మనెంట్ లైఫ్స్ ఏదైనా వేరేది ఇంతకంటే బెటర్. ఇంతమంది మిమ్మల్ని అభిమానిస్తున్నారంటే మనతో సహజీవనం చేసే వాళ్ళకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నేను ఎక్కువ వాళ్ళని తిడతా ఉంటా కూడా, అయినా కూడా అది ప్రేమతో తిట్టేదేమో మీరు, అందుకే వాళ్ళకి నచ్చుతుంది. వాళ్ళు కూడా పట్టించుకోరు, అంతేలే తిడతాడులే అనుకుంటారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, యాక్చువల్లీ మీతో మాకు నైట్ 8:30, ఎందుకంటే మార్నింగ్ మీరు 4:30కి బయటకు వెళ్ళిపోతున్నారంట, ఇంటికి వచ్చేసరికి 8:30-9 అవుతుంది. ఆ టైంకి ఇంటర్వ్యూ కోసం అని చెప్పి అడిగితే, ఎప్పుడు 1 వీక్ నుంచి అడిగితే ఇవాళ మాకు టైం దొరికింది, ఇచ్చారు మొత్తానికి మీరు కరుణించి. సరే అని చెప్పి వచ్చాం. వచ్చి మేము 8 నుంచి వెయిట్ చేస్తున్నాము.
వెయిట్ చేస్తుంటే మీరు ఎంతకీ రావట్లేదు. సరే ఆకలేస్తుందని చెప్పేసి ఇక్కడ ఎవరు కూడా అంటే పాపం అందరూ మీతోనే ఉన్నారు. ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఈ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి మేము బయట తినడానికి వెళ్ళాము. ఒక హోటల్ దగ్గరికి వెళ్తే అది కూడా టిఫిన్ సెంటర్. ఆ టిఫిన్ సెంటర్ అతను మమ్మల్ని చూసి కారు మీద స్టిక్కర్ చూసి నన్ను గుర్తుపట్టి ఇంటర్వ్యూ కోసం వచ్చారా ఇక్కడికి అని అడిగాడంట. మా వాళ్ళని, నేను కూడా లేను, వాళ్ళు చెప్తున్నారు. మా కెమెరామెనే చెప్పాడు అన్నమాట. అడిగితే అవును ఇంటర్వ్యూ కోసం వచ్చామంటే ఎవరిది అన్నాడు. ఆలపాటి రాజా గారిది అంటే ఆయన చాలా మంచోడు, మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు. నేను ఆయన దగ్గర దాదాపు 15 ఏళ్ళు పనిచేశాను ఆయన కాలేజెస్లో. బయటకు వచ్చి టిఫిన్ సెంటర్ పెట్టుకున్న తర్వాత చాలా మంచి వ్యక్తి అని చెప్పి చాలా గొప్పగా చెప్పాడు. ఇది మీకు ఇంకో కాంప్లిమెంట్. వీటిల్లో ఏంటంటే బాధాకరమైన విషయం, ఇప్పుడు టైం చూడండి, midnight 12:30. నేను చేంజ్ చేయడానికి కూడా కుదరదు, యాపిల్ వాచ్. సో 12:30, midnight 12:30కి మీరు మాకు ఇంటర్వ్యూకి దొరికారు. అంటే ప్రజల కోసం, అంటే జనం కోసం ఎంతగా మీరు తిరుగుతున్నారు. నేను జనరల్గానే నాకు నైట్ లాస్ట్ పర్సన్తో కూడా వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా డిస్కస్ చేసి ఇంటికి వస్తాను. ఎందుకంటే వచ్చి కొనుక్కున్నది కదా. మళ్ళీ మీకు ఎట్లా టైం సరిపోతుంది సార్? నేను మళ్ళీ 4కి జర్నీలో నిద్రపోతాను. ఎంత టైం ఉంటుంది జర్నీ? హాఫ్ అన్ అవర్, 1 అవర్? నేను ప్లేస్ టు ప్లేస్ అది 10 minutes అయినా కూడా జస్ట్ న్యాప్లోకి వెళ్ళిపోతాను. వెళ్ళి ఫ్రెష్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను విజయవాడలో ఒక స్టాప్ వచ్చింది, అక్కడ ఒక 5 నిమిషాలు మాట్లాడి మీరు అడిగారు నన్ను స్టాప్ లేకుండా రండి అని అడిగి, మరి 12:30 రిటర్న్ వెళ్ళాలి కదా సార్ ఇమీడియట్ గా ఉంది అని చెప్తే మీరు ఫీల్ అవుతానని చెప్పి అట్లా వెళ్ళమన్నాను. కాబట్టి ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. కనపడి ఎమ్మటే ఎక్కి పొనుకున్నాను రిలాక్స్డ్గా. ఇక్కడికి వచ్చాగానే కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ కూర్చున్నాను. నాకేమనిపిస్తుంది మళ్ళీ ఒక 4 hours మళ్ళీ బయలుదేరాలి. సరిపోద్ది. అంటే ఈ వయసులో కూడా నాతో ఉండేవాళ్ళకి సరిపోదు కానీ నాకు సరిపోదు. ఈ వయసులో కూడా మీరు అదే అనబోతున్నాను. ఈ వయసులో కూడా మీరు ఇంత నిర్విరామంగా పనిచేస్తున్నారు, పక్కనోడు తట్టుకోవాలి కదా. నేను అదే చెప్తున్నాను. అదే మీరు అనేసారు, నేను అనకముందే. కానీ మన నాయకుడు లాగా మన నాయకుడిని చూస్తే ఆయన చేసే కష్టం, ఆయన చేసే ఆలోచన, ఆయన ఈ రాష్ట్రం గురించి నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు నేనున్నాను, సెకండ్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఉన్నాను, థర్డ్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఉన్నాను, ఇవాళ చూస్తున్నాను. ఆయన ఆలోచన విధానం వేరు. చాలామంది అనుకుంటారు ఆయన దగ్గరికి వెళ్తే పని జరగదు, లేకపోతే ఇంకోటి జరగదు. మంచి పనికి అసలు అడ్డు ఉండదు. మనం ఏదో దానికి అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఆయన చాలా ఆలోచిస్తాడు. మనల్ని అందరినీ కాపాడాలని ఎప్పుడు ఆయన ప్రయత్నిస్తాడు. ఆయన మన గురించి ఆలోచించినట్టుగా ఎవరు ఆలోచించరు. బట్ ఓన్లీ ద థింగ్ ఏంటంటే చెడు పేరు రాకూడదు. పబ్లిక్ మనని వేరే రకంగా అనుకోకూడదు. మనం ఉన్నతంగా ఉండి మీరు ఏం అడిగినా చేస్తాడు. నేను ఇంత దీంట్లో ఉండి ఒక ఎస్ఐ, నేను పాదయాత్రకి వెళ్ళాను. పాదయాత్రకి వెళ్తే ఉదయగిరిలో ఒక ఎస్ఐ కాజావాల్ అని ఒక ముస్లిం కుర్రాడు, వెరీ యంగ్, ఫస్ట్ పోస్టింగ్, ఐ థింక్ ఫస్ట్ పోస్టింగ్. అతను ఆ పాదయాత్రలో చాలా సరదాగా చూస్తూ ఉన్నాడు. అయిపోయిన తర్వాత మొత్తానికి అతను ఫస్ట్ పోస్టింగ్ కదా, కొద్దిగా సిన్సియర్గా పనిచేసినట్టు చేసేటడికి వైసీపీ వాళ్ళకి అది నచ్చదు కదా, అతన్ని ట్రాప్ చేసి ఏసీబీకి పట్టించారు. అతను డబ్బు తీసుకోవడం తెలిసినా కూడా డబ్బు అక్కడ పెట్టి ఎమ్మటే ట్రాప్ చేశారు. చేసి అతను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి తెలుసు అది ఇతను ఇన్నోసెంట్ అని. అతను కూడా ఒక లెటర్ పెట్టాడు. నేను ఫార్మల్గా చెప్పాను, బట్ సీఎం గారి దగ్గర ఎవరు రిప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత చూద్దామని మళ్ళీ వెనక్కి వచ్చింది. వాడికి ఇక ఒక ఏడుపు ఒకటే తక్కువ. సరే నేను చూస్తాను లేరా అని చెప్పి సీఎం ఆఫీస్కి వెళ్ళి చెప్పి, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి నేనే స్వయంగా చెప్పి ఇచ్చాను. వెమ్మటే అది జెన్యున్గా ఫీల్ అయ్యి ఎమ్మటే విత్ నో టైం అతన్ని రీఇన్స్టేట్. సూపర్. అసలు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక అంశాన్ని ఆయన నమ్మాడు అంటే మనం చెప్పేది మనం వేరే రకంగా చెప్పట్లేదు, సిన్సియర్గా చెప్తున్నాం, దీంట్లో నిజాయితీ ఉంది, జెన్యున్నెస్ అనేది ఆయన క్యాచ్ చేశాడంటే మ్యాటర్ ఆఫ్ మినిట్స్ పనిచేయటం. మనం చెప్పే దాంట్లో క్లారిటీ లేకపోతే అది పని అవుతుంది. ఎందుకంటే దానివల్ల చెడు పేరు వస్తామని మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. కరెక్టే కదా. ప్రెజెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. క్లారిటీ ఉంటే ఆయనకి అది మైండ్కి టచ్ అయింది అనుకో, ఎన్ని అంశాలతో ఉన్నా కూడా ఆ ప్రయారిటీ. చూడండి, నేను చెప్పిన చాలా మంచి కుర్రాడండి, మీరు ఎంక్వైరీ చేసినా కూడా అట్లాగే ఉంటుంది. నేను చెప్పింది కూడా ఇది, అతను ముస్లిం యంగ్స్టర్ అని చెప్పినాను. ఫైల్ నేను ఇంటికి వచ్చే లోపల దాని మీద
సర్క్యులేషన్ కానీ వెళ్ళింది. సూపర్. విత్ ఇన్ 1 వీక్లో కంప్లీట్ చేశాను. ఓకే. ఇప్పుడు ఆ వ్యక్తికి ఎవరైతే మళ్ళీ రీఇన్స్టేటెడ్ చంద్రబాబుని జీవితాంతం మర్చిపోడు. ఈ సందర్భం ఒక విషయం చెప్పండి, మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? ఖచ్చితంగా చంద్రబాబు గారి పేరే చెప్తారు నాకు తెలుసు, బట్ ఇంకెవరో ఉండి ఉంటారు. అంటే నాకు ఇన్స్పిరేషన్ మా డాడీ. ఆయన పొలిటీషియన్ కాదు, ఫ్రీడమ్ ఫైటర్. ఆయన ఎట్లా ఉండాలి రాజకీయాల్లో. ఎవరండి? డాడీయా? మా నాన్నగారు. డాడీ అది ఫాదర్. ఫాదరు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్. ఆయన లేడు, ఈజ్ నో మోర్. ఓకే. రాజకీయాల్లో నేను 1989లో ఓడిపోయినప్పుడు నేను యూత్ ప్రెసిడెంట్గా వచ్చాయి ఊరు. నాకు అప్పుడు ప్రాక్టీస్ వెల్ అండ్ గుడ్ బాగుంది. నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నాను. ఏదో ఇన్సిడెంట్లో రామారావు అడగటం, నేను రావటం, వెంకటేశ్వర నన్ను యూత్ ప్రెసిడెంట్ చేయటం. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ పాలిటిక్స్. అది మా నాన్నగారు. తర్వాత 100% ఏంటంటే ఎన్టీ రామారావు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎమోషన్, ఈజ్ ఎ గాడ్ ఫాదర్ టు అవర్ పార్టీ అండ్ టు మీ ఆల్సో. ఆ రోజున ఒక జైగాంటిక్ పర్సనాలిటీకి వ్యతిరేకంగా నాకు సీట్ ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాల్లో ఆలోచిస్తాడు. ఎవరిని వదులుకోలేడు, ఎవరిని చేయలేడు, అందరినీ గౌరవించాలనుకుంటాడు. ఆ పాత్ర ఆయనది. అంటే మొదటి ఇన్స్పిరేషన్ ఏంటంటే మా ఫాదర్ ఏం చెప్పామంటే, నువ్వు రాజకీయాల్లోకి వెళ్తే అన్నీ వదిలేస్తావు అనేవాడు. ఏ వయసెస్ ఉండవు అనేవాడు. అండి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత నిన్ను 1000 కన్నులు చూస్తూ ఉంటాయి, కాబట్టి నీవు వెరీ కాషియస్గా ఉండు. మోరల్స్, ఎథిక్స్ ఇవన్నీ తెలియకుండా పెరుగుతీరా అనేవాడు. నాకు అది ఎప్పుడు దాన్ని బలంగా నమ్ముతాను. ఒకటి ప్రాథమికంగా. రెండోది ఎన్టీఆర్ రోల్ అప్ ఏంటంటే మ్యాన్ ఆఫ్ ఎమోషన్. ఓ మాట అంటే ఆ మాట. 3 చంద్రబాబు నాయుడు గారిని చూస్తే శ్రమ, నిత్య శ్రామికుడు. ఇంక అందులో అన్డౌటెడ్లీ. తర్వాత ఎవరిని అవమానం చేయడం, ఇష్టం లేకపోతే కామ్గా ఉంటాడు. అంటే వాళ్ళతో తగాద పడ్డు, పగ తీర్చుకోవటాలు, కక్ష సాధించడాలు ఏముండవు, ఏమన్నా కామ్గా ఉంటాడు. వెరీ వెరీ డీసెంట్ మ్యాన్. అసలు ఎవరిని చూడం. పొలిటీషియన్స్ అట్లా ఉండటం అనేది ఏంటి, ఆయన స్టేటస్కి, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి, ఆయనకు ఉన్నటువంటి పవర్కి అట్లా తుంచేయచ్చు. తుంచలేడు. ఎందుకంటే ఆయన పెంచిన మొక్కని ఆయనే తుంచుకోవడం అనే భావంతో బతుకుతాడు. ఆయన జీవన విధానం అంతా కూడా అదే. ఎవరిని నొప్పించడు, తాను ఇబ్బంది పడతాడు, కానీ మనం చేసే పనుల వల్ల తను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడు. చెప్తాడు, చూస్తాడు, ఈ టైం తర్వాత ఫైనల్ వదిలేస్తాడు. ఈ ముగ్గురు కూడా మీకు ఇన్స్పిరేషన్. ముగ్గురు డిఫరెంట్ రోల్స్. అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్. డిఫరెంట్ రోల్స్. మా ఫాదర్ వెరీ గుడ్ మెంటర్ అండ్ గైడర్. మనిషి డెవలప్ అవ్వాలంటే ఎట్లా ఉండాలి, ఈ రకంగా ఉండాలి. నేను ఒకసారి పంచాయతీ పోటీ చేద్దాం అనుకున్నాను. నన్ను తెల్లారుజామున 3:30కి లేపి తీసుకెళ్ళి, నువ్వు రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే ఈ పాలిటిక్స్లోకి వెళ్ళకూడదు, గ్రామ పాలిటిక్స్లోకి వెళ్తే నీ వ్యక్తిత్వం తగ్గిపోద్ది, నీవు ఎక్కువ శ్రమ పడతావు కానీ ఫలితం తక్కువ ఉంటుంది. నీకు వెళ్ళాలి అనుకుంటే జనరల్గా ఎమ్మెల్యే, ఎంపీ ఇట్లాంటి వెళ్ళి కష్టపడి వెళ్ళు, ప్రూవ్ చేసుకో నిన్ను. అంటే అపోజిషన్లో ఓడిపోయినప్పుడు నేను ఇక్కడ వస్తానంటే ఎవరు యాక్సెప్ట్ చేయాలి. ఓన్లీ మై ఫాదర్ అండ్ మై బ్రదర్. ఈ ముగ్గురితో పాటు మా బ్రదర్ ఏంటంటే హిజ్ హోల్ అండ్ సోల్ ఫర్ మీ. ఆయన అన్నిటినీ సమర్థించుకొని బ్యాక్ ఆఫ్ ద లైఫ్ అంతా ఆయన ఉన్నాడు. మనీ ఆస్పెక్ట్స్ కానీ అంతా. ఈ నలుగురు రోలు ఇంట్లో తండ్రి, అన్న, వాళ్ళ రోలు డిఫరెంట్ రోల్స్ ఇద్దరి లైఫ్లో. మనకి స్థాయి ఇచ్చింది వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరి రాజకీయ గురువులు. నన్ను మధ్యలో ఉంది. నేను ఇప్పటికీ గురువు గారు అంటా ఉంటాను, డాక్టర్ వెంకటేశ్వర. డిఫరెంట్ రోల్స్ని నా లైఫ్లో వీళ్ళంతా కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. కానీ అందరినీ గుర్తుపెట్టుకుని భలే చెప్తున్నారు. మొత్తం ఒక్కొక్కరిది ఎవరిది ఏ స్థానం అనేది, ఏ స్థానంలో ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని ఇన్స్పిరేషన్. యూత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఉండేవాడు పార్టీలో. స్టిల్ ఆయన గౌరవిస్తాడు మనం ఎక్కడ చూస్తున్నా, మనం ఆయన గౌరవిస్తున్నాం. అంటే ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళ రోల్స్ మనల్ని ప్రభావితం చేసినటువంటి రోల్స్. స్టిల్ ఏంటంటే లైఫ్లో నన్ను బ్యాక్ నుంచి నా రోల్ ఎట్లా ఉందనేది, ఇద్దరం బ్రదర్స్ అయినా నేను ఇంత స్థాయికి వచ్చినా ఇవాళకి నన్ను చెక్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు ఇది రైట్లో ఉన్నావు, రాంగ్లో ఉన్నావు, నువ్వు ఎమోషన్లో ఉన్నావు, లేకపోతే ఇట్లా ఉన్నావు అని బ్రదర్ గైడ్ చేస్తూ ఉంటాడు. మరి నాకంటే 4 years పెద్ద, బట్ అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. ఫైనల్లీ మీరు మా ద్వారా ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఓటర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఎప్పుడూ ప్రజలతో ఉండే మనిషిని, సమస్యలను తప్పించుకునేవాడిని కాదు. సమస్యల పట్ల అవగాహన చేసుకుంటాను,
తెలియకపోతే చర్చిస్తాను, దానికి ఏ రకమైన మార్గాన్ని వెతకాలని చెప్పి వెతికే స్వభావం కలిగినాన్ని. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా స్పందించే ప్రభుత్వానికి ప్రభుత్వం మద్దతు, పార్టీ మద్దతు, ఏదైతే ప్రభుత్వంలో ఉన్న పార్టీయే ఆ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వాళ్ళకి ఒక సంధానకర్తగా పనిచేయడానికి నాకు ఎక్కువ అవకాశం ఉంది. అదే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇప్పటి వరకు నేను ప్రజా సమస్యల్ని అవాయిడ్ చేసినవాడిని కాదు. ఖచ్చితంగా సమస్య ఉంటే ఆ సమస్య తీవ్రతగా ఉంటే కూడా దాన్ని ఎట్లా సరళీకృతం చేసి ఆ సమస్యకు పరిష్కారం ఎత్తుకొచ్చు అనేది ప్రభుత్వంతో మాట్లాడగలిగిన ధైర్యం ఉంది అని చెప్పి, నాయకత్వంతో వాళ్ళని కన్విన్స్ చేయగలనని కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి నా ఉద్దేశం. నేను అదే ప్రజల దగ్గర చెప్తాను. ముందు పనిచేసే ప్రభుత్వం, సమస్యలు రాకుండా చూసే ప్రభుత్వం, సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం, సమస్యల పట్ల స్పందించే ప్రభుత్వం. ఆ దిశలో ఉన్నటువంటి ప్రభుత్వానికి నేను ఒక సారథిలాగా వ్యవహరించగలను మీ సమస్యలకి అని చెప్పి నా ఉద్దేశం. అదే నేను చెప్పేది. ఆ రకమైన ఆలోచనతోనే నేను ఉంటాను కూడా. ఎప్పుడు ప్రజలతో ఉంటాను. ఎవేగా ఉండే మనిషిని కాదు. సీనియర్ నన్ను లేకపోతే అది కాదు. ఎప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించాలనే స్వభావం లేదు. మీ స్థాయికి మీరు పెద్ద ఇంట్లో పెద్ద బంగ్లాలు ఉండొచ్చు, సాధారణమైన ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉంటున్నారు. నాకు అది రాగానే ఫస్ట్ నన్ను అది ఇన్స్పైర్ చేసింది. అది ఏముందమ్మా, దేనికి తృప్తి? కరెక్టే సార్ మీరు అన్నది. ఎట్లా చేయాలి? దీంట్లో ఉన్న తృప్తి ఉండకపోవచ్చు, దీంట్లో ఉన్నది మనకు సరిపోయినంత ఉంచుకుంటాం మంచిది. కరెక్ట్ ఎక్కువ కూడా అజిట్ చేస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. డెఫినెట్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్ రీచ్ అవ్వాలి. అయిన తర్వాత మీరు ఎమ్మెల్సీ అవ్వగానే మళ్ళీ ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.